సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మూవీ టీం అందరూ కూర్చుని పాటల గురించి చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పటి రోజులు మారిపోయాయి. అయితే విశ్వంభర సినిమాతో మళ్లీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా చిరంజీవి కీరవాణికి బర్త్డే విషెస్ చెప్తూ తనకు పాత రోజులు గుర్తుకొచ్చాయంటూ ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. మా ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీంతో కలిసి విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో చిరుతో పాటు డైరెక్టర్ వశిష్ఠ, మిగతా మూవీ టీం పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో F2, F3 వంటి 2 హిలేరియస్ హిట్స్ తర్వాత మళ్లీ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 58 గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కల్కి సక్సెస్ నుండి బయటకు రాకముందే ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ రెడీగా ఉంది. గత సంవత్సరం విడుదలైన సలార్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుండి సలార్ పార్ట్ 2 కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా వారికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే సలార్ పార్ట్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలు కానుందట. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్ గా మారింది. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలై సచ్దేవ్ను థాయిలాండ్ వేదికగా జూలై 2న వివాహం చేసుకుంది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా టాలీవుడ్, కోలీవుడ్ సినీ నటీనటులు, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ లో హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ తో క్లోజ్ గా ఉండే ఇద్దరు నిర్మాతలు అకీరా సినిమా గురించి ఆయనతో మాట్లాడే ఆలోచనలో ఉన్నారట. అకీరా నందన్ ని హీరోగా పరిచయం చేయాలని ఓ పక్క మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్రయత్నిస్తుంటే మరోపక్క డివివి దానయ్య కూడా అకీరాతో సినిమాకు రెడీ అంటున్నాడట. ఈ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా అకీరా నందన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు. మరి అకీరా నందన్ మొదటి సినిమా డైరెక్టర్ ఎవరన్నది వేచి చూడాలి.